ఏవైనా కుట్టగా ఇలాంటి చిన్న చిన్న పీసెస్ మిగులుతూ ఉంటాయి కదండి, కొన్ని బార్డర్స్ అలాంటివి మిగులుతూ ఉంటాయి. బట్ ఇవి చిన్న చిన్న వాటితో ఏం చేస్తామని పడేస్తూ ఉంటాం, కానీ వీటితో కూడా సూపర్గా మనం రీయూజ్ అయితే చేయొచ్చండి. వీటిలో ఈరోజు మీతో 5 ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను. దీనికి మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు, బట్ నా దగ్గర ఉన్న క్వశ్చన్ కవర్ బట్టి నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. 12 by 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదేవిధంగా కట్ చేసుకోవాలి. మీరు ఓన్లీ క్వశ్చన్ రెడీ చేయాలనుకుంటే ఇలా మెజర్ ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఈ క్లాత్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నానండి. ఎక్కువనే ఫిల్ చేసుకోవాలి. తర్వాత కుట్టేసిన తర్వాత ఏంటంటే మనం పడుకునేటప్పటికి అది సెటిల్ అయిపోతుంది కదా, సో ఎంత వీలైతే అంత దీంట్లోకి ఫిల్ చేసుకోవాలండి. ఇలా క్లాత్లన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత చివరిన 2 మడతలు పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవడమే, అంతేనండి. బ్యూటిఫుల్ క్వశ్చన్ అయితే రెడీ అయిపోయినట్టే. దీనిపైన క్వశ్చన్ కవర్ కూడా మనమే రెడీ చేసుకున్నాము. ఆల్రెడీ వీడియో నేను రిలీజ్ చేశాను కదా, చూడకపోతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. టిప్ నెంబర్ 2, నేను బ్లౌజ్ కుట్టగా మిగిలినటువంటి క్లాత్ తీసుకున్నానండి. ఇది చాలా చిన్న క్లాత్, కాకపోతే చూడడానికి బాగుంది, కలర్ బాగుంది అండ్ క్లాత్ కూడా బాగుంది. ఇప్పుడు టిష్యూ పట్టు అని ఒక క్లాత్ వస్తుంది కదండి, సో అది దీంతో కూడా బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్న ప్లేట్ తీసుకున్నాను, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోండి. డబల్ ఫోల్డ్ మీద కట్ చేస్తున్నానండి, అంటే 2 సర్కిల్స్ వస్తాయి మనకి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే 3.5 ఇంచెస్ వచ్చిందండి. సో కరెక్ట్గా 3.5 ఇంచెస్కి ఇంకొక 2 పీసెస్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే 2 వైపులో మనకి 3.5 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 పీసులు కదండి మనం కట్ చేసుకున్నాము, సో చుట్టూ స్టిచ్ చేసుకుని లాస్ట్లో కొంచెం గ్యాప్ వదిలేసి రివర్స్ తిప్పేసుకోండి. సేమ్ అలాగే ఈ రౌండ్ షేప్ని ఏ విధంగా అయితే చుట్టూ కుట్టేసుకుని సగం వదిలేసి రివర్స్ తిప్పుకున్నాము, సేమ్ అదే విధంగా ఇది కూడా తిప్పేసుకోవాలి. చాలా ఈజీ అండి, జస్ట్ 5 మినిట్స్ పడుతుంది అంతే. ఇలాంటి చిన్న చిన్న పీసెస్తో మనం పెద్ద ఏమీ చేయలేం, కానీ బ్యూటిఫుల్గా మనకి ఎవ్రీడే యూజ్ అయ్యేలా మాత్రం చేయొచ్చు. మీకు దగ్గర క్లాత్ ఎక్కువ ఉండి కిడ్స్ ఉంటే మాత్రం 2 ట్రై చేయండి. నా దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒకటే ట్రై చేశాను. సో ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పేసిన తర్వాత ఇలా పెట్టేసుకుని దగ్గరికి ఇలా కుచ్చిలాగా పెట్టేసుకోవాలండి, చేతితోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బటర్ఫ్లై షేప్ వచ్చింది కదా, ఇప్పుడు దీని మధ్యలో నేను సూది దారంతో స్టిచ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా మధ్యలో దారం ఊడకుండా చుట్టేసినా కూడా అయిపోతుందండి. ఎలా అయినా మీ ఇష్టం, మీకు ఏది వీలుగా ఉంటే అది చేయండి. నేనైతే సూది దారంతో ఒకసారి స్టిచ్ చేసి చుట్టూ కూడా దారం అనేది చుట్టేసాను అనమాట. ఇలా చుట్టేసిన తర్వాత నా దగ్గర ఈ స్టోన్ చైన్ ఉందండి, సో దాన్ని ఫెవికల్ హెల్ప్ తోటి మధ్యలో నేను స్టిక్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమీ లేకపోతే సేమ్ ఇదే క్లాత్ని చిన్న స్ట్రిప్ కింద తీసుకుని స్టిచ్ చేసేసుకుని దాన్ని కూడా మీరు గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి టిక్ టాక్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ హెయిర్ క్లిప్ అయితే రెడీ అయిపోయినట్టండి. ఇలాంటి హెయిర్ క్లిప్స్ మీరు బయట కొనాలంటే ఖచ్చితంగా 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటాయి. ఒకవేళ కొనుక్కున్నా కూడా మీకు ఇంత యూనిక్ డిజైన్స్ అయితే మనకి రావు, మన ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి యూనిక్గా ఉంటాయి. సో నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. బ్లౌజ్ కుట్టుగా మిగిలినటువంటి క్లాత్ ఇది కూడా, దీంతో మనకు ఒక 2-3 బ్యాండ్స్ అయితే అవుతాయి. నేను స్ట్రైట్గా ఒక పీస్ కట్ చేసుకుంటున్నాను. ఒక మోర్ పొడవు ఉంటుందండి, లేదు అంటే ఒక 15 ఇంచెస్ అనుకోండి. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టేసుకుని ఒక సైడ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నేనైతే మిషన్ మీద చేశాను, మీరు చేత్తో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు నేను ఒక హెయిర్ బ్యాండ్ తీసుకుని మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్నది రివర్స్ చేసేయండి. ఈ హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, నేను ఇప్పుడు చూపించినట్టు హెయిర్ క్లిప్స్ కానివ్వండి, మీరు ఇంట్లో చిన్న చిన్న పీసెస్ ఉంటే తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ మధ్య కాలంలో ఇవి కూడా ఆన్లైన్ బిజినెస్ అయిపోయిందండి, చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. అసలు స్కాన్ చేసి 100-150 రూపీస్ ఉంటున్నాయి ఒక్కొక్కటి. సో మీరు అలా పిన్ సైడ్ ఎలా కూడా ఇది ట్రై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇది రివర్స్ తిప్పేసిన తర్వాత బ్యాండ్ కూడా దీంట్లో పెట్టేసుకుని ఒక ముడి వేసుకున్నానండి. నాకు చిన్న బ్యాండ్ కావాలి, అందుకే ముడి వేసుకున్నాను. మీరు లేదంటే స్టిచ్ చేసుకుంటే కొంచెం బ్యాండ్ అనేది పెద్దది వస్తుంది, ఓకేనా. ఇలా ముడి వేసుకున్న తర్వాత కొంచెం ఈ క్లాత్ని సెట్ చేసేసుకుని ఏదో ఒకవైపు క్లాత్ ఇంకొక వైపు లోపలికి పెట్టేసి సూది దారంతో స్టిచ్ చేసేసుకోవాలి. అంతేనండి, బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఈ హెయిర్ బ్యాండ్స్ మనం బయట కొనాలంటే కనీసం 10 రూపీస్ ఉంటాయి. ఇంకా మీరు షోరూమ్స్కి వెళ్ళి కొన్నారంటే కనుక ఈచ్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో మనం ఇంట్లోనే ₹1 కూడా ఖర్చు లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది అంతే, అంతకుమించి ఏమీ మనకు టైం కూడా పట్టదు. మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ క్లాత్స్లో కానివ్వండి దేంతో అయినా కూడా ట్రై చేయొచ్చు. టిప్ నెంబర్ 4, పొడవు వచ్చేసి 12 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ ఉంటుందండి. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు నుంచి మధ్యకి ఇటు నుంచి మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మధ్యకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డ్ వేసేసుకోవాలి. వేసుకుని కరెక్ట్గా మధ్యకి ఒక టిక్ టాక్ అనేది పెట్టేసుకోండి.
ఇప్పుడు అటువైపు ఇటువైపు కూడా నా దగ్గర ఉన్న వైట్ కలర్ ఇలా చిన్న చిన్న పూసలు ఉంటే వాటితోటి ఫిల్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే వాటితోటి ఫిల్ చేయొచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత నీట్గా ఉంటుందండి, చూడడానికి బాగుంటుంది. ఇలా ఫిల్ చేసుకున్నాక టిక్ టాక్ తీసి అటు ఇటు మడత పెట్టి మధ్యలో దగ్గరికి క్లాత్ లాగేసుకుంటే చిన్న క్లిప్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని దారంతో చుట్టేసుకోండి. చుట్టుకున్న తర్వాత నా దగ్గర పింక్ కలర్ రిబ్బన్ ఉంటే దాన్ని మనం కుర్చీలు పెడతాం కదా, సో కుర్చీలాగా పెట్టేసుకుని గమ్ హెల్ప్ తోటి బ్యాక్ సైడ్ ఇలా అతికించేసుకోండి. ఈ రిబ్బన్ లేకపోయినా పర్వాలేదండి, డైరెక్ట్గా మీరు దీన్ని ఇలాగే యూజ్ చేయొచ్చు, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక టిక్ టాక్ తీసుకుని దాన్ని కూడా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ బౌ అయితే రెడీ అయిపోయినట్టే. ఇవి మనం బయట కొనాలంటే 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ఉంటాయి. 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 5th టిప్ చూద్దామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది కూడా. ఫస్ట్ అయితే దీంట్లో లుక్ వైజ్ బాగున్నవి స్ట్రైట్గా ఉన్న పీసెస్, అలాగే బార్డర్స్ ఉంటాయి కదండి, సారీ బార్డర్స్ కానివ్వండి, లేకపోతే బ్లౌజ్లో మిగిలినటువంటి బార్డర్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2.5 ఇంచెస్ విడ్త్లోని స్ట్రైట్గా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలండి. మీరు ఎన్ని పీసెస్ అయితే కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని స్ట్రైట్ పీస్ అనేది ఎంత పొడవు ఉంటే అంత పొడవు కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా కట్ చేయండి, లాస్ట్లో మనకి జాయింట్ పడితే వేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి పీసెస్ లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా 2.5 ఇంచెస్ విడ్త్ తోటి కట్ చేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ కోసం ఒక క్లాత్ తీసుకున్నాను. ఇదేంటంటే పాలిస్టర్ బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్కి సెట్ అవ్వదు, సో వేస్ట్గా ఉందని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 19 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. పొడవు 19 ఇంచెస్, అలాగే వెడల్పు కూడా 19 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 19 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి పీస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్గా పెట్టుకుని దీనిపైన మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్లు ఉన్నాయి కదా, వాటిని ఇలా క్రాస్గా పెట్టుకుని ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ క్రాస్గా పెట్టాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్, మీరు స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కట్ చేసుకున్నటువంటి పీసెస్ తక్కువ ఉన్నాయని అనుకుంటే కనుక బెస్ట్ ఏంటంటే స్ట్రైట్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకున్నప్పుడు వేస్టేజ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, మన సైడ్స్ క్లాత్ ఎక్కువ వదలాల్సి వస్తుంది. సో నేనైతే క్రాస్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒకదానికొకటి వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ ఇంకొకటి జాయింట్ చేయడానికంటే ముందు ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, పై క్లాత్ కదలకుండా ఉంటుంది. చూసారు కదా, నేను పింక్ క్లాత్ అతికినప్పుడు ఫస్ట్ ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి జాయింట్ చేసేసి తర్వాత ఇంకొక బార్డర్ అనేది అతుక్కుంటున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ సమానంగా, అప్పుడు ఇంకొక పీస్ అనేది అటాచ్ చేసుకోండి. ఇలా ఏంటంటే మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు బార్డర్ ఒకదాని తర్వాత ఒకటి ఏది బాగుంటుందో చూడడానికి చూసి మనం మల్టీ కలర్ తీసుకున్నాం కాబట్టి అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని చుట్టూ కూడా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ క్లాత్ని లైనింగ్ మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకొని ఒక సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక వైపు ఉన్న క్లాత్ కంటే కూడా ఒక 3.5 to 4 ఇంచెస్కి ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీరు కావాలంటే 5 ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా 4 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంతేనండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని 3 ఇంచెస్కి ఇలా మడత పెట్టేసుకుని కింద క్లాత్ ఉంది కదండి, లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. లేదా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని కింద పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఏదైనా ఒకటేనండి. సో కింద పార్ట్ ఇలాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గోరంచు మడత వచ్చేలాగా ఒకవైపు అయితే ఇలా మడత పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ మడత పెట్టేసుకున్నాను. సో కింద పార్ట్ అలాగే మడత పెట్టుకోవాలి, పై పార్ట్ కూడా అలాగే మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని రైట్ సైడ్స్ రెండు లోపలికి వచ్చే విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా
దీని పైన పెట్టుకోవాలండి. రైట్ సైడ్స్ రెండు లోపలికి ఉండాలి. అలాగే పై పీస్ని ఇలా సర్దుకోవాలన్నమాట. సర్దుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకుని ఇలా రివర్స్ తిప్పిన తర్వాత అనుగుడు కుట్టు కోసం అంటే టాప్ స్టిచ్ అంటాం కదా, చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇలాంటి కుషన్ కవర్స్ మీరు బయట కొనాలంటే 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారండి. అంత కాస్ట్లీ ఉన్నాయి. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. బట్ ₹1 ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే వేస్ట్ క్లాత్లో నుంచి కలెక్ట్ చేసుకొని కుషన్ కవర్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఇలాంటి పీసెస్ లేకపోతే కనుక మనకి ఈ మధ్య పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు పట్టు బ్లౌజ్ పీసెస్ ఇస్తున్నారు కదా, సో మనం అన్నిటికీ మ్యాచ్ చేసుకోలేము. అలా అని ఎన్ని దాయగలం చెప్పండి. సో ఇలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకుని. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.